ఫ్రెండ్స్, వెల్కమ్ టు బరీ టాక్స్. ఈరోజు మన ట్రైలర్ రివ్యూ మూవీ హరిహర వీలమల్లు యాక్టెడ్ బై పవన్ కళ్యాణ్. పోతే ఇక ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది కానీ చాలా డిలే అయింది. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో మేకింగ్ పరంగా, ఇంకోటి మన డైరెక్టర్ కృష్ణుడు కదా, అతను కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి మూవీలో. సో దానివల్ల అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయ్యిండు. ఇంక దాని తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుందో కాదో అని మన పవన్ కళ్యాణ్ చెప్పారు రిలీజ్ ఈవెంట్లో. ఇక అవన్నీ పోతే ట్రైలర్ ఎలా అనిపించింది అంటే, నాకు ట్రైలర్ కొంచెం గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ ఉంది కదా, సో సిమిలర్గానే నాకు అనిపించింది. ఇంకా అక్కడ మేకింగ్ మనకి డైరెక్టర్ క్రిషే కాబట్టి ఆ మేకింగ్ ఈ మేకింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. కానీ ఇంకా చెప్పాలంటే కెమెరా వర్క్ కానీ ఇంకా ఆర్ట్ కానీ అవన్నీ మనకి హరిహర వీరమల్లులో కొంచెం బెటర్గా ఉన్నాయి కంపేర్ టు బాలకృష్ణ. అంటే ఆ మూవీ ఎప్పుడో వచ్చింది కాబట్టి అప్పుడున్న టెక్నాలజీ పరంగా ఆ మూవీ షూట్ అయింది. ఇక ట్రైలర్ నాకు మరి అంత హై ఎక్స్పెక్టేషన్ ఏమీ రీచ్ కాలేదు. కొంచెం లో టు మిడ్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇకపోతే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నా కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా గ్యాప్ తర్వాత మూవీ వస్తుంది కాబట్టి, అలాగే వాళ్ళ దేవుడు పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తారు కాబట్టి అది వాళ్ళకి చాలా ఆకలి మీద ఉన్నారు. ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి ఆకలి మొత్తం స్క్రీన్లో తీర్చుకుంటారు థియేటర్లో. ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 2,000 కోట్లు, ఒక 3,000 కోట్లు రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి మన మూవీ రికమెండేషన్స్ కానీ, ట్రైలర్ రివ్యూస్ కానీ, మూవీ రివ్యూస్ కానీ అందరికన్నా ముందు మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.